అమరచింత మున్సిపల్ చైర్మన్ అవినీతిపై బీజేపీ మద్దతుతో జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన సిపిఎం ఏప్రిల్ 4వ తేదీన చైర్మన్ వైస్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసానికి బీజేపీ మద్దతు సాకుగా చూపడం హాస్యాస్పదమని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు భాస్కర్, మండల కార్యదర్శి అబ్రహం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎం ఇచ్చిన వివరణపై సిపిఎం నేతలు పలు ప్రశ్నలు సంధించారు. గతంలో బడ్జెట్ సమావేశం సందర్భంగా సిపిఎం వైస్ చైర్మన్ నేతృత్వంలో బీజేపీ కౌన్సిలర్ల మద్దతుతో 8 మంది కౌన్సిలర్లు చైర్మన్ అవినీతిపై జిల్లా కలెక్టర్ కు ఎమ్మెల్యేకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 4న బీజేపీ మద్దతు విధానపరంగా కుదరని చెప్పడం సరికాదన్నారు. అవిశ్వాసం వేగిపోయి సిపిఎం వైస్ చైర్మన్ అధికారం పదిలమయ్యాక ఇప్పుడు మున్సిపల్ సమస్యలపై పోరాడతామంటున్నారని ఎద్దేవా చేశారు. అవినీతిని ఆధారాలతో సహా నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, పాలకులు బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. అవిశ్వాసం వేగిపోయిందని వెనకడుగు వేసే ప్రశ్న లేదని, అవినీతికి వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. ఈ సమావేశంలో శ్యామ్ సుందర్, ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నిన్న సిపిఎం మిత్రులు ప్రెస్ మీట్ పెట్టారు. దానిపైన ఈరోజు మేము ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. ముఖ్యంగా నిన్న ముగ్గురు మాట్లాడడం జరిగింది. అజయ్, రమేష్, అదేవిధంగా జిఎస్ గోపి వైస్ చైర్మన్ ముగ్గురు మాట్లాడడం జరిగింది. ముందు ఇద్దరు మాట్లాడారు. అజయ్ తర్వాత రమేష్ మాట్లాడారు. వాళ్ళ మాటలు వింటే అవగాహన లోపంగా కనిపిస్తూ ఉన్నాయి. అర్థం లేని భావాలతోటి వాళ్ళిద్దరు మాట్లాడారు. తర్వాత జిఎస్ గోపి వైస్ చైర్మన్ గారు మాట్లాడుతూ అవినీతికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ ముందు జరిపింది మేమే. అప్పుడు సిపిఐ కౌన్సిలరు విజయరాములు మాతో కలిసి రాలేదు అని చెప్పేసి తనే పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. వాస్తవంగా వైస్ చైర్మన్ గారు చెప్పింది వాస్తవం. అప్పుడు తర్వాత విషయం చెప్పడం వల్ల ఆ యొక్క బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, జేసీ గారు రావడం, ఆ బడ్జెట్ సమావేశాలను మేము బహిష్కరిస్తూ ఉన్నాం. అమరచింత మున్సిపాలిటీలో అవినీతి చోటు చేసుకున్నది కాబట్టి మేము బడ్జెట్ సమావేశాలను మేము బహిష్కరిస్తున్నామని చెప్పేసి ఆ రోజు వాళ్ళు ఆ యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రంలో మా పార్టీకి చెందినటువంటి కె విజయరామ సంతకం ఉందా? లేదు. వాస్తవంగా మా పైన వివక్ష చూపిస్తున్నారని చెప్పేసి ఆమె మురికి కాలువలు తీసింది. ఆ తర్వాత మళ్ళీ మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర వచ్చి ఆమె నిరసన కార్యక్రమం చెప్పితే మా పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆమెకు మద్దతుగా ధర్నా కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. తర్వాత ఇంకొకటి, అదే 4వ వార్డుకు సంబంధించి అక్రమంగా రోడ్డును కబ్జా చేసుకుంటే 2-3 సార్లు కమ్యూనిస్టు పార్టీ ఆ యొక్క విధానం కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఆందోళన కార్యక్రమం చేసినాం. అయినా దాంట్లో కూడా అప్పుడు కూడా ఎక్కడ కూడా సిపిఎం మిత్రులు ఎప్పుడు కూడా స్పందించినటువంటి విషయం లేదు. తర్వాత 3వ వార్డుకు సంబంధించి మరుగుదొడ్లు ప్రారంభోత్సవానికి నోచుకోక అమరచింతలో కట్టినటువంటి అన్ని మరుగుదొడ్లు కూడా ప్రారంభోత్సవం చేస్తే 3వ వార్డు మరుగుదొడ్లు ప్రారంభోత్సవానికి నోచుకోక 5-6 నెలలు కాలయాపన చేస్తే కలెక్టర్ గారికి, అదేవిధంగా మంత్రి గారిని స్పెషల్గా పిలిపించి ఆ యొక్క మరుగుదొడ్లు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అప్పుడు కూడా అక్కడ కూడా వివక్ష చూడడం జరిగింది. అప్పుడు కూడా మన మిత్రులు ఎప్పుడు కూడా స్పందించినటువంటి సందర్భం లేదు. ఇంకొక విషయం ఇక్కడ ముందు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే 4 బాత్రూములు కట్టడం స్టార్ట్ చేస్తూ 4 లక్షల రూపాయలతో ఆ వర్క్ను మొదలుపెట్టి 15 నుంచి 25 లక్షల రూపాయలు డ్రా చేసినటువంటి అంశాన్ని మేము తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్లో మీతోటి ముందుంచుతాం. ఈ విషయాన్ని కూడా మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటి, ఆ మిత్రులు సిపిఎం కౌన్సిలర్ను కలిశాడా, లేదా మాట్లాడాడా, లేదా ఫోన్ కాల్ అనేది చేశాడా, ఈ విషయాలన్నీ కూడా మీరు చెప్తే బాగుంటుంది. తర్వాత ఈ మధ్యకాలంలో బీజేపీ పార్టీ అమర్చింతలో కందకాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అన్నటువంటిది ధర్నా చేసిండ్రు. అది వాస్తవమా కాదా? ఆ ధర్నాకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ రిలీజ్ చేసింది
అమరసింత మున్సిపాలిటీ చైర్పర్సన్ భూషణం గౌడ కాదా? ఈ విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ముఖ్యంగా మిత్రులు మాట్లాడుతూ ఏది అమరచింత మున్సిపాలిటీ అయిన తర్వాత సిపిఐ పార్టీ ఎప్పుడు కూడా అవినీతికి వ్యతిరేకంగా కానీ సమస్యల కొరకు పరిష్కారం కొరకు కానీ ఎప్పుడు కూడా పోరాటం చేయలేదు, మేము మాత్రమే చేశారని చెప్పేసి అంటా ఉన్నాం. ముఖ్యంగా మేము చెప్పేది ఒకటి ఏంటంటే, మున్సిపాలిటీ ఏర్పడినటువంటి 6 నెలలకే పాత మున్సిపల్ భవనం దగ్గర సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. దానికి సంబంధించిన వీడియోలు మా దగ్గర ఉన్నాయి, అవి మేము ముందుంచుతాం. అప్పుడు నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది, వచ్చారు. అదేవిధంగా టీడీపీ మిత్రులు కూడా వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని రావడం జరిగింది. మీరు ఆ కార్యక్రమానికి ఎప్పుడైనా స్పందించారా? అదొకటి. తర్వాత మా కౌన్సిలర్ రెండో విషయం ఏంటంటే, అమరచింతలో డివైడర్ వర్కులు జరిగినాయి. ఆ డివైడర్ వర్క్ జరిగే క్రమంలో ఇది నాణ్యత లోపాలు ఉన్నాయని చెప్పేసి మా కామ్రేడు అక్కడ మున్సిపల్ డివైడర్ రాళ్లతో కట్టాల్సినటువంటి దాన్ని ఇది మెటల్స్ సరైనది కాదు, నాణ్యత లోపాలు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు అన్నాడు. దానికి సంబంధించి అప్పుడున్నటువంటి అధికార పక్షం మా పైన కేసు నమోదు చేసే ప్రయత్నం చేసింది. మేము ఎస్ఐతో కానీ అదేవిధంగా సిఐ గారితో కూడా కొట్లాడి మేము ఆ యొక్క సమస్య పరిష్కారం కొరకు మేము అక్కడ జరగడానికంటే ముందు కూడా, ఆ బడ్జెట్ సమావేశం కంటే ముందు కూడా 9వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి రాజశేఖర్ రెడ్డితో తిరుపతి అదేవిధంగా అరుణాచలం పుణ్యక్షేత్రాలను దర్శించి అక్కడ ప్రణాళిక సిద్ధం చేసుకొని ఏది బడ్జెట్ వ్యతిరేకంగా అందరినీ కూడా కూడుగట్టుకున్నది సిపిఎమ్మా సిపిఐ, ఇది ప్రజలందరూ కూడా గుర్తించారు. అదేవిధంగా అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోటి పదేగా 2 సార్లు ఒక్కి చెప్పడం జరిగింది మన మిత్రులు. ఏమనంటే, మొన్న జరిగింది అవిశ్వాసమా అవినీతికి అవినీతే అన్నటువంటి విషయాలు మాట్లాడింది. ముఖ్యంగా ఈ యొక్క అమరచింత ప్రజలందరికీ కూడా తెలుసు ఏమిటి అంటే, అమరచింతలో కోట్లాది రూపాయలు వస్తే అది అవినీతి జరిగింది. మేము దీన్ని నిరసిస్తూ 6 సంతకాలు చేసి కలెక్టర్ గారికి ఏది అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చిండ్రు అన్నటువంటి విషయాన్ని అమరచింత ప్రజలందరూ కూడా గుర్తించారు. వీళ్ళు దీని రెండింటిని వేరు చేస్తూ మాట్లాడడం అనేది అది సమంజసం కాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ బీజేపీతో జతగట్టిందని చెప్పేసి అంటా ఉన్నాం. బీజేపీతో జతగట్టించింది ఫస్ట్ ఎవరు? ఆ విషయం చెప్పకుండా మాటలు దాటవేస్తూ మాట్లాడడం అనేది అది సరైనది కాదు. ముఖ్యంగా ఒకవేళ మా కౌన్సిలర్ సంతకం కనుక దాంట్లో ఉంటే మా పార్టీగా మేము చర్చించి దానిపైన నిర్ణయం తీసుకుంటాం. ఇంకొక విషయం ఏమన్నారంటే, మా సిపిఎంకి సంబంధించినటువంటి కౌన్సిలర్ను ప్రలోభ పెట్టిండ్రు, మాయ మాటలు చెప్పిండ్రని చెప్పేసి అంటా ఉన్నారు. మేము ఈ ప్రతిముఖంగా అడగదలసిన ఏంటంటే, మా